నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కొడుకు కానరాక కంటతడి పెట్టిన కన్నతల్లి చిరం సాయి ప్రకాష్ 6 రోజులుగా కానరాక సతమతమవుతున్న కుటుంబ సభ్యులు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంకి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిరం సాయి ప్రకాష్ మిస్సింగ్. గత 6 రోజుల క్రితం హన్మకొండలో కారుతో సహా అదృశ్యమైన చిరం సాయి ప్రకాష్ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఈ నెల 15వ తేదీన మంగళవారం సాయంత్రం వెంకటాపురం నుండి తన బంధువులను హన్మకొండ ఒక ప్రైవేట్ వైద్యశాల వైద్యం కోసం తన కారులో తీసుకెళ్లి కారుతో సహా అదృశ్యమయ్యాడు. బంధువులు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు త్వరగా మిస్టరీ వీడాలని చిరం సాయి ప్రకాష్ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కుటుంబ సభ్యులు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కోరుతున్నారు. ఈ విషయమై మా SR7 టీవీ వారి కుటుంబ సభ్యులను పలకరించగా వారి బాధను వ్యక్తపరిచారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తులసా చంటి. SR7 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు చంటి, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టరు. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ చిరం సాయి ప్రకాష్ మిస్ అయిన విషయం తెలిసిందే. 5 రోజుల నుండి పోలీసులకు పిటిషన్ ఇచ్చిన దర్యాప్తు చేస్తున్నా గానీ ఇంకా వెలుగులకు రాని ఒక దూర సంఘటన. అయితే ఈ రోజు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆయన నివాసం వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ అమ్మగారు వాళ్ళ మేనమామ ఉన్నారు. మిగతా సమాచారం వాళ్ళని అడిగి తీసుకుందాం. చెప్పండి అమ్మా, చిరం సాయి ప్రకాష్ మీ అబ్బాయినా? అసలు ఏం జరిగిందమ్మా? మంగళవారం సాయంత్రం బంధువులకి బాగా సీరియస్ ఉన్నదండి. మా కార్లో తీసుకొని వెళ్ళిందండి. వెళ్ళినాక అప్పటి నుంచి కనిపించటం లేదండి. ఫోన్ చేసినా రింగ్ అయినా ఎత్తలేదండి. తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయిందండి. ఏ రోజు వెళ్ళారమ్మా? 15వ తారీఖు మంగళవారం సాయంకాలం వెళ్ళిందండి. బుధవారం ఎంబడే మిస్సింగ్ కేసు కింద పోలీస్ స్టేషన్కి వెళ్ళి నమోదు చేసినామండి. ఇక్కడ దర్యాప్తు చేసిండు కానీ హన్మకొండ అక్కడ మిస్ అయింది కానీ అక్కడ కంప్లైంట్ ఇవ్వమంటే ఇచ్చిందండి. ఇంతవరకు ఆ చుట్టూ తెలవలేదండి. మా అబ్బాయి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తప్పు శిబిరాలు ఎన్నో దాదాపు పనులు చేసిందండి. ఎందుకు వారం పోలీసులు ఆంధ్రాలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని అక్కడికి ఒక బృందం వెళ్ళి ఎతికిందండి. ఏమి కనిపించలేదు. మళ్ళీ అక్కడే సిగ్నల్ ఉన్నాయంటే మళ్ళీ నిన్న నైట్ వెళ్ళిందండి పోలీసులు మా బంధువులు ఎతకడానికి. ఇంతవరకు ఏ సమాచారం రాలేదండి. తను తెలిస్తే తెలియజేయండి అని ప్రార్థించుతున్నానండి. కొడుకు మిస్ అవడంతో తల్లి చాలా ఆగ్వేదానికి గురవుతుంది. అలాగే వాళ్ళ మేనమామ గారు ఉన్నారు. వాళ్ళ మిగతా సమాచారం ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. మా మేనల్లుడు సాయి ప్రకాష్ బుధవారం 15వ తారీఖు సాయంత్రం వెంకటాపురం మండలం నుంచి ములుగు జిల్లా నుంచి హన్మకొండ హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. పేషెంట్లు కదా బాగోలేదంటే ఆ కారు తోలుతాడు కనుక తీసుకెళ్ళిండు. అక్కడ హాస్పిటల్ 10 హాస్పిటల్కి చేరారు. చేరినాక వాళ్ళని అక్కడ హాస్పిటల్ చేర్పించి మా మనవాడు ఒక ఆయన హన్మకొండలో ఉంటాడు. ఆ కుర్రునికి ఫోన్ చేసి అరే నేను వస్తా మీ ఇంటికి పండుకుంటాను అని చెప్పిండు. అరే రారా నువ్వు ఎప్పుడైనా వస్తూనే ఉన్నావు కొత్త ఉందని ఆడు అన్నాడు. అక్కడి నుంచి ఒక 10 నిమిషాల్లోనే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినాయి. ఎక్కడ ఉన్నాడు తెలియదు. ఇవాళకి 7 రోజులు అవుతుంది. పోలీస్ శాఖకు కంప్లైంట్ ఇచ్చాము హన్మకొండలో. వాళ్ళు చేస్తాను ఇదిగోండి అదిగోండి అంటారు. ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు. పాలకోల్లో ఎక్కడనో సిగ్నల్ వచ్చిందన్నారు. నిన్న నైట్ హన్మకొండ నుంచి ఒక 2 పోలీసులు 2 మా వాళ్ళు అక్కడికి ఏరింత నైట్ అక్కడికి వెళ్తానట. వెళ్ళినాక కానీ మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదండి. అది అయితే ఇప్పుడు గత వారం రోజుల నుండి కూడా మిస్ అయిన విషయం వాళ్ళ మామగారు చాలా క్లుప్తంగా చెప్పారు. అయితే చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆయన రెండు జిల్లాల్లో చాలా పేదలకి వృద్ధులకు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నిజంగా దేవుడంటూ ఆయనని ఎక్కడున్నా చల్లగా చూడాలని ఇక్కడ గ్రామస్తులు గాని ప్రజలు గాని చాలా ఎక్కడున్నా ఆయన మిస్సింగ్ విషయం తెలిసిందే. క్షేమంగా ఇంటికి రావాలని వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు అందరూ కోరుకుంటున్నారు. నా పేరు విజయ్, మాది ములుగు జిల్లా వెంకటాపురం నూగూరు తాలూకా. చేయూత ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిరం సాయి ప్రకాష్ మా అధ్యక్షుడు. మేమందరం చేయూత ఫౌండేషన్ మెంబర్స్. చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు సాయి ప్రకాష్ మిస్ అయ్యి ఇప్పటికి 5 రోజులు.
ఈ చేయుత ఫౌండేషన్ అనేది 10 మందికి మంచి చేద్దామనే ఉద్దేశంతోనే సాయి ప్రకాష్ పెట్టి 10 మందికి ఎంతమంది పేద ప్రజలకి సాయం చేసిండు. చీమకు కూడా హాని చేయని వ్యక్తి మిస్ అవ్వడం చాలా బాధాకరం. అసలు ఇంత టెక్నాలజీ ఉంది, ఇప్పటికి 7 days అవుతుంది, ఇప్పటి వరకు ఏం ఆచూకీ లభించలేదు. ఎవరు శత్రువులు ఉంటారా అంటే కల్మషం లేని మనిషి, ఎవరితో ఏ గొడవలు ఏ విభేదాలు ఉండవు. అట్లాంటి మనిషి తప్పిపోవడం అనేది చాలా బాధాకరం. దేవుడి దయ వల్ల ఎక్కడున్న క్షేమంగా సాయి ప్రకాష్ తిరిగి రావాలని మీడియా ముఖ్యంగా